ఆయన ఎవరంటే మా నాన్నగారు అని చెప్పొచ్చు, మా నాన్న అని చెప్పొచ్చు, మా పా అని చెప్పొచ్చు, మా ఫాదర్ అని చెప్పొచ్చు, లేకపోతే నాటు భాషలో చెప్పాలంటే అమ్మ మొగుడు అని చెప్పొచ్చు. ఆయన ఎవరో భాషలో ఉంది కదా అది. ఇప్పుడు ఏ భాషలో చెప్పారో అర్థం కావట్లేదు డిఎంకే వాళ్ళు. 50% సీట్లు పెరుగుతాయని మొన్న బిల్లు పెట్టినప్పుడే చెప్పింది కదా, బిల్లులోనే అది కదా ఉంది. దేశవ్యాప్తంగా ఈ జనాభా ప్రాతిపదికన కనుక నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఉత్తరాదిలో సీట్లు భారీగా పెరిగితే దక్షిణాదిలో సీట్లు ఉన్నాయి కూడా తగ్గుతాయి అనినే కదా చెప్పింది. అసలు డిఎంకేకి ఆ సంగతి తెలుసు కదా, తెలిసినే కదా అప్పుడు దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు మీటింగ్ పెట్టింది. కేరళ ముఖ్యమంత్రి, కర్ణాటక ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారు కదా. మరి అది ఓపెన్ సీక్రెటే కదా, అది తెలియదా? దానికి ప్రత్యామ్నాయంగానే కదా బీజేపీ గవర్నమెంట్ 50% సీట్లు అని చెప్పింది. అంటే భారీగా సీట్లు వస్తాయని నేను తెలుసు కదా. 39 సీట్లు ఉన్నటువంటి తమిళనాడుకి 59 సీట్లు వస్తాయి నా బిల్లులోనే ఉంది కదా. అయినా అప్పుడేమో వ్యతిరేకించి కాంగ్రెస్ కోసం, ఇప్పుడు కాంగ్రెస్తో విభేదాలు వచ్చి కాంగ్రెస్ ఆ, తమను వదిలేసి టీవీకే ప్రభుత్వంతో వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు డిఎంకే మద్దతు ఇస్తుందట. 59 ఎంపీ సీట్లు కనుక తమిళనాడుకు వస్తాయంటే మేము మద్దతు ఇస్తామంటూ పుత్తియ తమిళగం పార్టీ ప్రెసిడెంట్ కృష్ణస్వామి కూడా చెప్తున్నారు. ఇక 1 by 1 డిఎంకేతో పాటుగా డిఎంకే మాజీ మిత్రపక్షాలందరూ చెప్తున్నారు. తద్వారా 1 by 1 సీన్ మారుస్తున్నారు తమిళనాడు వాళ్ళు.